హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక డైలీ బ్లాగ్స్. టమాటాలు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయా? అయితే వాటితో ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు మా అమ్మగారు నేర్పించిన టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక్కసారి అన్నంలో కలుపుకొని తింటే ఇంకో ముద్ద కోసం చెయ్యి ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని అందులోని 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల సాయమినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగేంత వరకు గరిటెతోని బాగా కలుపుకోవాలి. లైట్గా వేగేంత వరకు కలుపుకోవాలి. చూడండి, వేగింది కదా. ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోని తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 6 టమాటాలు, కొద్ది కొత్తిమీర, కొద్దిగా చింతపండు తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి మొత్తం గరిటెతోటి బాగా కలుపుకోవాలి. టమాటాలు, కొత్తిమీర, చింతపండు మగ్గుతూ ఉంటుంది. ఈ మగ్గుతున్న టైంలోని మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ తాలింపు సామాలు మిక్సీలో వేసుకొని దాంతోపాటు 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. ఇలా బాగా మిక్సీ అయిన తర్వాత ఈ టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి. మగ్గిపోయిన ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి. చల్లార్చిన మిశ్రమాన్ని ఇందాక మిక్సీ చేసిన వాటితోటి ఈ మిశ్రమాన్ని కూడా కలిపి బాగా మిక్సీ పట్టాలి. కొద్దిగా గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. చూడండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇదే పచ్చడి టిఫిన్స్లో కూడా అదిరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే